గండికోట నిర్వాసితులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి. ముంపున వాసులకు 3,25,000 రూపాయలతో పాటు మరో 2 లక్షలు కలిపి ఇస్తామన్న హామీని కూటమి సర్కారు మరచిందని ఎమ్మెల్సీ మండిపడ్డారు. కడప జిల్లా కొండాపురం మండలంలో SAEL సోలార్ విద్యుత్ ప్లాంట్ ప్రారంభించడానికి మంత్రి లోకేష్ పర్యటన నేపథ్యంలో రామసుబ్బారెడ్డి మీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు. 100 రోజుల్లోనే పరిహారం ఇస్తామని మాట తప్పిందని రామసుబ్బారెడ్డి మండిపడ్డారు. ఇప్పటికీ 2 ఏళ్లు పూర్తయిందని, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి నీతి మాలిన రాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు రామసుబ్బారెడ్డి. ఆ ప్రాజెక్టు కింద వాళ్ళకు కూడా పెంచి ఇస్తామని చెప్పినాము. ఆ రోజు ఆదినారాయణ రెడ్డి, లోకేష్ గారు ఇద్దరు కూడా గండికోట ప్రాజెక్టు కింద ముంపు గురేటువంటి ఈ భూములకు గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 12,50,000 ఇస్తామని చెప్పింది. మేము అధికారంలోకి వచ్చే 24 లక్షల రూపాయలు ప్రతి ఎకరాకు ఇస్తామని చెప్పి, పెంచి ఇస్తామని చెప్పి ఆదినారాయణ రెడ్డి ఎన్నికల్లో భూపేష్ గారు ఇద్దరు ప్రచారం చేసినారు. ఎన్నికలు అయిపోయినాయి, అధికారం వచ్చింది. ఈరోజు చూస్తే 2 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. గండికోట నిర్వాసితుల గురించి నేను కౌన్సిల్లో మాట్లాడితే ఇస్తామని కూడా చెప్పలేని పరిస్థితి. ఎందుకు ఇవ్వాలా మేమని చెప్పి జగన్